కులం అనే పదం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోలేం. మన రాష్ట్రంలో ఎన్నో కులాలు, అవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్ని శాసిస్తూనే ఉన్నాయి. బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం వరకు ఓ రకంగా, అక్కడి నుంచి 1980ల వరకు మరో రకంగా, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంకో రకంగా మన ఆంధ్రాలో కుల రాజకీయాలు సాగాయి. మొదట్లో బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాలు ఆధిపత్యం చూపిస్తే ఆ తర్వాత బ్రాహ్మణులు అధికారం చెలాయించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక పూర్తిగా రెడ్ల హవా కొన్నాళ్లు కొనసాగింది. 1983లో ఎన్టీఆర్ పార్టీ ప్రవేశం తరువాత అధికారం మొత్తం కమ్మ, రెడ్డి కులాల మధ్య తిరిగింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు కులాలదే ఆధిపత్యమైంది. మిగతా కులాల వారు ఎవరో ఒకరి సైడ్ తీసుకొని తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుండి ఆంధ్ర రాజకీయాల్లో కుల ప్రాబల్యం ఎంత, ఏ కులాల నుండి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నికల్లో ఏ కులం ప్రభావం ఎంత లాంటి విషయాలు మా వోల్గా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. బ్రిటిష్ హయాంలో జరిగిన ఎన్నికల నుంచి గమనిస్తే ఆంధ్రాలో కుల రాజకీయాల ప్రభావం గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాల ఆధిపత్యం ఉండేది. అయితే వారి పెత్తనం అంతా బ్రిటిష్ మరియు నిజాం పాలకుల కంట్రోల్లోనే ఉండేది. అప్పట్లో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ప్రీమియర్లుగా పనిచేసిన తెలుగు వారిలో బ్రాహ్మణ కులం నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు, వెలమల నుంచి బొబ్బిలి రాజా, పానగల్లు రాజా, కమ్మ కులం నుంచి మునిస్వామి నాయుడు, రెడ్ల నుంచి రామస్వామి రెడ్డియార్, సుబ్బరాయలు రెడ్డియార్, కాపుల నుంచి కూర్మా వెంకటరెడ్డి నాయుడు, క్షత్రియ వర్గం నుంచి పిఎస్ కుమారస్వామి రాజా ఉన్నారు. వీరిలో కొందరు తమిళనాడు వారైనా వారి మాతృభాష తెలుగు. ఇలా బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ, కమ్మ, కాపులు ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రులయ్యారు. అలానే నిజాం రాజ్యం భారత్లో విలీనమైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు బ్రాహ్మణులు. ఇక స్వాతంత్ర్యం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక అసలైన కులాల రాజకీయం మొదలైంది. మొదటిగా బ్రాహ్మణులు. ఆంధ్ర రాష్ట్రం అవతరణ తర్వాత పూర్తి ఆధిపత్యం చూపిన బ్రాహ్మణులు తర్వాత వారి పట్టును కోల్పోయారు. 1960లతోనే తెలుగు రాజకీయాల్లో బ్రాహ్మణుల శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి నుండి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి 2 లేదా 3 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమయ్యారు. తర్వాత వైశ్యుల పరిస్థితి ఇంతే. 2 రాష్ట్రాల్లోనూ అనేక పట్టణాల్లో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారి ప్రభావం నామమాత్రమే. ఈ వర్గానికి చెందిన కె రోషయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం ఒకటే వారికి రాజకీయంగా ఊరటనిచ్చే అంశం. ఇక క్షత్రియుల ప్రభావం చిత్తూరు జిల్లా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనపడుతుంది. జనాభా పరంగా అతి చిన్న కులమైన సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలవంతులు. చాలా నియోజకవర్గాల్లో తమ ప్రభావాన్ని చూపించగలరు. కానీ ఆ వర్గం నుండి మన ఏపీకి సీఎం అవడం అంటే అది కలలో మాత్రమే సాధ్యం. తెలుగు రాజకీయాల్లో వెలమలు ప్రత్యేకం. జనాభా పరంగా చాలా చిన్న కులమైన సామాజికంగా, ఆర్థికంగా చాలా శక్తివంతులు. వెలమలు కూడా రాజుల బాటలోని కొన్ని ఏరియాస్ లో మాత్రమే బలం కలిగి ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ బలం కలిగిన ఈ కులం కోస్తా, రాయలసీమల్లో కూడా ఉనికిలో ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి 2 వెలమలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1973-78 మధ్య జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వెలమల ప్రాతినిధ్యం పెరిగి ఆ వర్గం నుంచి కేసీఆర్ 2 సార్లు సీఎంగా పనిచేశారు. కాపుల విషయానికి వస్తే జనాభా పరంగా కమ్మ, రెడ్ల కంటే వీరు ఎక్కువ. ప్రధాన పార్టీల గెలుపోటముల్ని ఈ కులం డిసైడ్ చేయగలదు. అయితే రెడ్డి, కమ్మ తరహాలో ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నా ఆ కోరిక మాత్రం నెరవేరడం లేదు. స్వాతంత్ర్యానికి ముందు కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఈ వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత ఈ కులస్తులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. 70-80లలో వంగవీటి రంగా కాపు వర్గం నుంచి బలమైన శక్తిగా ఎదిగారు. ఆయన బ్రతికుంటే సీఎం అయ్యేవారు కూడా అని చెప్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా ఉన్న ఆ కులం వైఎస్ఆర్ హయాంలో ఇంకా గట్టి మద్దతు తెలిపింది. 2009లో కాపు వర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టినా వారిలో మెజారిటీ శాతం వైఎస్ఆర్ కే ఓటు వేయడం ఆయన పటేల్ కాంగ్రెస్ పట్ల వారికున్న ఆదరణకు నిదర్శనం. 2014లో ఆ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో అప్పటి నుంచి కాపుల ఓట్ల కోసం తెలుగుదేశం, వైసీపీ విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు 2014 ఎన్నికల్లో, మరలా ఇప్పుడు 2024 ఎన్నికల్లో పొత్తులో ఉన్నారు. అయితే ఇక్కడే కాపు వర్గం జగన్ వైపు, పవన్ వైపు, చంద్రబాబు వైపు 3 ముక్కలుగా చీలిపోయింది. ఇప్పుడు ఆ వర్గం ఆసంతా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని. ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి రాజకీయ పార్టీలు చెప్పించే మంత్రం బీసీలు. తెలుగునాట బీసీల్లో 100 వరకు కులాలు ఉన్నాయి.
వాటిల్లో చాలా చిన్న కులాల నుంచి జనాభా పరంగాను ఆర్థికంగాను అత్యంత బలమైన కులాల వరకు ఉన్నాయి. రాజకీయాల్లో విజయాల్ని తారుమారు చేయగల బీసీలు ఇప్పటి వరకు ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. తెలుగుదేశం ప్రారంభానికి ముందు చెల్లాచెదురుగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఏకం చేసి తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆ పార్టీ సఫలమైంది. తెలంగాణలో ఆ ఓటు బ్యాంకును గంపగుత్తగా టీఆర్ఎస్ తన్నుకుపోగా ఏపీలో బీసీలు మాత్రం 2004 నుండి ఎప్పుడూ ఒకే వైపు మద్దతు ఇవ్వలేదు. అప్పటి వరకు వారు టీడీపీకే ఏకపక్షంగా సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్ పథకాల వల్ల ఆ వర్గంలో కొంత కాంగ్రెస్ వైపు, తర్వాత జగన్ వైపు మళ్లింది. జనాభాలో బీసీల వాటా అత్యధికంగా ఉన్నా వారికి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం బీసీలకు అతిపెద్ద మైనస్ అయింది. అందుకే స్థానిక బలాబలాలు సమీకరణల ఆధారంగానే వారికి సీట్లు ఇస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇక ఎస్సీ ఎస్టీలు ఏపీ రాజకీయాల్లో వీరి పాత్ర మరువలేనిది. మొదటి నుండి కాంగ్రెస్ కి, వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత జగన్ కి తమ మద్దతు తెలుపుతున్నారు ఈ వర్గం జనాభా. ఆ కులం నుండి ఒక్కసారి సీఎంగా చేసిన వ్యక్తి, అలానే భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. దామోదరం సంజీవయ్య ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత తెలంగాణ నుంచి జి వెంకటస్వామి ఆ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ వివాదం బలంగా ఉంది. ఆ కులాలు ఒక్కటవ్వడంలో ఇది పెద్ద అడ్డంకిగా ఉంది. ఎస్టీల ప్రాబల్యం ఒక్క ఉత్తరాంధ్రలో తప్ప ఆంధ్రాలో పెద్దగా లేకపోయినా తెలంగాణలో మాత్రం వారికి ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. ఏదో ఎమ్మెల్యే ఎంపీగానో ట్రై చేయడం తప్పితే సీఎం స్థాయిలో ఉండాలన్న ఎస్సీ ఎస్టీల కళ సమీప భవిష్యత్తులో నెరవేరే ప్రసక్తే లేదు. ఇక రెడ్డి కమ్మ కులం సంగతి చూద్దాం. 1983 నుంచి ఒక సంవత్సరం రోషయ్య తప్పితే మిగతా 40 ఏళ్లు ఈ రెండు కులాలే ఆంధ్రాను ఏలాయి. ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్ల రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గం రెడ్లు. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వీరి ప్రభావం ఎక్కువ. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తక్కువ. 1956 నుంచి 1983 మధ్య ముగ్గురు తప్ప మిగతా ముఖ్యమంత్రులంతా రెడ్లే. వైఎస్ఆర్, జగన్, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలకు పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సీఎంలుగా ఉంది ఇద్దరు రెడ్లే కావడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో 3/1 రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్న రోజులు ఉన్నాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో అయితే రిజర్వ్డ్ సీట్లు తప్ప అన్ని చోట్ల రెడ్లే ఎమ్మెల్యేలైన పరిస్థితి ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా రెడ్లు బలంగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ బలం ఇంకా పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత బలమైన రాజకీయ నేతలుగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు రెడ్లు. తర్వాత కమ్మ. స్వాతంత్ర్యానికి ముందే సామాజికంగా ఈ వర్గం చురుగ్గా ఉంటుంది. అప్పట్లో వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐలకు కమ్మలు ఎక్కువగా మద్దతు పలికేవారు. ఎన్టీఆర్ ముందు వరకు కాంగ్రెస్ లో ఎన్జీ రంగా కమ్మ వర్గం నుంచి కీలకమైన నాయకుడిగా ఉండేవారు. 83లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో మొట్టమొదటిసారి ఆ కులం సీఎం పదవి పొందింది. అంతకు ముందు దాదాపు ఒక శతాబ్ద కాలం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పూర్తి అధికారాన్ని కమ్మ కులం సొంతం చేసుకుంది మాత్రం ఎన్టీఆర్ హయాంలోనే. అప్పటి నుండి ఈ వర్గం చాలా బలంగా తయారై టీడీపీకి కంచుకోటగా ఉంటోంది. 1983 తర్వాత ఎన్టీఆర్ తో పాటు కమ్మ కులానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు కేవలం నెల రోజులు మాత్రమే పనిచేయగా, చంద్రబాబు నాయుడు అత్యధికంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వర్గం 2024 ఆంధ్ర ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇదండి మన ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల ప్రస్థానం. ఇలాంటి ఎక్స్క్లూజివ్ అండ్ రేర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వోల్కా న్యూస్.